మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇక దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో తనిఖీలు చేసిన అధికారులు అందులో కుళ్ళిన పదార్థాలు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. కుళ్ళిన అలాగే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఇక సీజ్ చేసిన పదార్థాలను టెస్ట్ కోసం ల్యాబ్కి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్. సో నిన్న రాత్రి మేము ఇక్కడ వచ్చేసి ఒక ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. సో చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. అందులో ఒక తింటున్న సమయంలో ఒక సుత్తిని రావడం జరిగింది. ఇది ఏంటి, ఇది ఎందుకు వచ్చింది ఇట్లా అని మేము వెయిటర్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ సమాధానాలన్నీ అసలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఇది తింటే నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటే ఎట్లా అంటే ఇది తింటే ఎవరు సావరు కదా సార్ అనే వాళ్ళ సమాధానాలు ఉన్నాయి. సో మీ మేనేజర్ని అండ్ మీ మేనేజ్మెంట్ని పిలిపండి అంటే వాళ్ళు ఎవరిని పిలిపియకుండా వాళ్ళే సమాధానం ఇచ్చుకుంటా ఇది దీనికి ఏంది పరిష్కారం అని అడిగితే వాళ్ళు ఇది బిల్ ఒకటి క్యాన్సిల్ చేయగలుగుతాం సార్, దీన్ని తీసేద్దాం, లేకపోతే మీకు చేంజ్ చేస్తామని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన వాటిపైన ప్రాణాలకు ప్రమాదం వస్తే ఏంది అని అడిగితే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు. సో తక్షణమే మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ సుమారు 11 గంటలకు మొత్తం విజిట్ చేసేసి తనిఖీలు చేయడం జరిగింది. సో ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశనికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తారు మిత్రులారా. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతోనే మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయలు హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరియు ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్జ్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన